Hello everybody. When life puts me on a tough situation, don't say why me, say try me. This is the motto, this is the tagline, and this is the belief of our classrooms, my dears. I know what our belief is. We believe in believability enter. Yes, absolutely, my dears. Before I start and before I commence my classroom, you know the person who is standing before you, this is Mr. Mahesh and faculty of English language, my dears. Start చేసే కంటే ముందు ఒక చిన్న 2-line story మీకు చెప్పాలి. What the story is that a father has 4 sons. ఒక ఫాదర్కి నలుగురు కొడుకులు ఉన్నారు. అందులో the first one is an engineer, the second one is an MBA, the third one is a PhD, and the fourth one is a thief. నాలుగో వాడు దొంగ. I repeat it. A father has 4 sons. ఆ ఫాదర్కి నలుగురు కొడుకులు అయితే అందులో ఫస్ట్ వన్ ఇస్ ఎంజినియర్, సెకండ్ వన్ ఇస్ MBA, థర్డ్ వన్ ఇస్ PhD, నాలుగో వాడు దొంగ, ఫోర్త్ వన్ ఇస్ థీఫ్ అని ఫాదర్ చెప్తాడు. ఇది చెప్పిన వెంటనే పక్కన ఉన్న ఫ్రెండు ఇమ్మీడియట్లీ హీ రియాక్టెడ్ అండ్ సెడ్ లైక్ దిస్, దెన్ వై డోంట్ యూ త్రో యువర్ ఫోర్త్ సన్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అంటారు. నాలుగో వాడిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు, ఇంట్లో నుంచి గెంటేయచ్చు కదా, ఇలా ముగ్గురు ఇంత బాగా చదివినారు, ఒకటి ఇంజనీరు, ఒకటి MBA, ఒకటి PhD, వీడేమో దొంగనే లేనాడు, ఇంట్లో నుంచి గెంటేయచ్చు కదా అని ద ఫ్రెండ్ సెడ్ లైక్ దిస్. దెన్ ద ఫాదర్ సెడ్ నో ఐ కెనాట్. ఫాదర్ చెప్తాడు నేను ఆ పని చేయలేను. ఎందుకు చేయలేవు సార్ అంటే బికాస్ ఈ ఈజ్ ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో సంపాదించేది వాడు ఒక్కడే సార్, మిగిలిన ముగ్గురు జాబ్లెస్ అంటారు. సీ మై డియర్స్, దిస్ ఈజ్ ద సటైరికల్ జోక్ ఆన్ అవర్ టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇది ఒక సటైరిక్గా పనిచేస్తుంది, ఒక సటైరిక్గా వేసేస్తున్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్ అంటే యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ పర్స్యూయింగ్ అవర్ స్టడీస్, మనం చదువులు చదివే కొద్దీ, హైయర్ స్టడీస్ చదివే కొద్దీ డిగ్రీలు, PGలు, MPhilలు, PhDలు చేతి నిండా సర్టిఫికెట్స్ వస్తున్నాయి, బట్ మైండ్లో స్టఫ్ వస్తుందా సార్ అంటే రావట్లేదు అనేది 90% ఈజ్ ప్రూవింగ్ దట్ వన్. ఇది ప్రూవ్ అయిపోతుంది సార్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రూవ్డ్ అంటారు. అంటే ఏమంటారు సార్ అంటే ఒక విద్యావేత్త ఒక గొప్ప మాట చెప్తాడు సార్, స్టూడెంట్ మైండ్లో స్టఫ్ లేని, స్టూడెంట్ మైండ్లో స్కిల్స్ లేని సర్టిఫికెట్లు పులుసు పెట్టుకోవడానికి కూడా పనికి రావట్లేదు సార్, బఠానీలు కట్టడానికి కూడా పనికి రావట్లేదు సార్. స్కిల్స్ లేవు, స్టఫ్ లేదు, సర్టిఫికెట్స్ చేతి నిండా ఉంది. మరి ఇది ప్రాబ్లం, దిస్ ఇస్ ద బేసిక్ ప్రాబ్లం. దట్స్ వై ఇండియా ఈజ్ ఫేసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఎందుకు సార్ అంటే సర్టిఫికెట్స్ మనం క్వాలిఫై అవుతున్నాం బట్ ఎడ్యుకేట్ కావట్లేదు అనేది. సో ఆ ఇష్యూ మీద ఆన్ దట్ ఇష్యూ అండ్ వీ డిజైన్ ఎ ప్రోగ్రామ్. దాన్ని ద ప్రోగ్రామ్ నేమ్ ఇస్ ద లెసన్స్ విచ్ ఆర్ నాట్ టౌట్ ఇన్ ద క్లాస్ రూమ్స్. బడిలో నేర్పని పాఠాలు, బడిలో నేర్చుకొని స్కిల్స్ అంటారు. ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ని మేము డిజైన్ చేసి దెన్ వీ కేమ్ ఫార్వర్డ్ బిఫోర్ యూ దిస్. ఐ టెల్ యూ దిస్, మరి ఎలాంటి స్కిల్స్ మీరు నేర్పిస్తున్నారు, ఏ స్కిల్స్ నేర్పిస్తున్నాం సార్ అంటే, అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ ఐ టోల్డ్ యూ దట్ ఇన్ ద బిగినింగ్ దట్ ఐఎమ్ అన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. ఇంగ్లీష్ యొక్క స్కిల్స్ అండి. ఇంగ్లీష్, లెట్ మీ స్పీక్ సంథింగ్ అబౌట్ ఇంగ్లీష్ గురించి ఒక 2 minutes మనం మాట్లాడుకుంటే, ఇంగ్లీష్ 7 letters, 26 alphabet and spoken by more than 400 crore people in the world. After you say 70 years of livelihood. Then why can't you be good speaker in English? Why can't you get the commanding over the language of English? Why can't you see the end? Why can't you take the bend of English language, my dears? That's why I want to see this. We want to see the student very powerful through our skills, my dears. అలాంటి స్కిల్స్ను డిజైన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకో పాయింట్ ఏంటంటే ఐ టెల్ యూ సింపుల్ థింగ్. వాట్ ద సింపుల్ థింగ్ ఈజ్ దట్ సార్ మనకి ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఏంటి సార్ అంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, ఈ ఎలక్ట్రానిక్ యుగంలో, ఈ గ్లోబల్ కామర్స్, ఈ టెలికమ్యూనికేషన్స్లో మన లైఫ్లో కొంచెం స్టాండ్ కావాలా, లైఫ్లో కొంచెం స్టెప్ తీసుకోవాలా, లైఫ్లో కొంచెం దమ్ముతో నిలబడాలి సార్ అంటే ఇంగ్లీష్ ఇస్ ద కీ ఫ్యాక్ట్. ఇంగ్లీష్ ఇస్ ద మ్యాండేటరీ అంటారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైట్ చేయొచ్చు మీరు, ఏమని సార్ అంటే ఇంగ్లీష్ వస్తేనే బతుకుతామా, ఇంగ్లీష్ రాకపోయినా చాలామంది బాగా బ్రతుకుతున్నారు. ఎస్, ఇంగ్లీష్ రాకపోయినా బ్రతకొచ్చు, బట్ వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే ఇంకా బాగా బ్రతకొచ్చు, బికాజ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. అందుకే ఒక లింగ్విస్టిక్ ఒక మాట చెప్తాడు సార్, ఒక స్టూడెంట్ కాన్ఫిడెంట్గా ఉండాలంటే, ఒక స్టూడెంట్ దమ్ముతో ఉండాల్సిందంటే, ఒక స్టూడెంట్ పిక్చర్ కాన్ఫిడెన్స్ ఉండాల్సిందంటే మ్యాథ్స్ వస్తే కాన్ఫిడెంట్గా ఉంటాడా, ఫిజిక్స్ వస్తే కాన్ఫిడెంట్గా ఉంటాడా, కెమిస్ట్రీ వస్తే కాన్ఫిడెంట్గా ఉంటాడా, కంప్యూటర్స్ వస్తే కాన్ఫిడెంట్, ఎకనామిక్స్ వస్తే కాన్ఫిడెంట్గా ఉంటాడా అంటే ఇవన్నీ వస్తే కాన్ఫిడెంట్గా ఉంటాడో లేడో మాకు తెలియదు సార్. ఇంగ్లీష్ వస్తాయి, ఇంగ్లీష్ మీద కమాండింగ్ ఉంటే, ఇంగ్లీష్ మీద గ్రిప్ తెలుస్తా, హిస్ స్టైల్ విల్ బి డిఫరెంట్, హిస్ పోచర్, జెస్చర్, డిక్షన్, యాక్షన్, maximum things will be different because this is a different language. It's a glamorous, it's a glorious, it's a gorgeous, it's a graceful, it's outstanding, it's a remarkable and sensational language. And alanti language mana chetuloki isse students will be powerful. You know, the fact of the matter is India lo English maatladite craze ekkuva. Enduko telusa?
చాలామందికి రాదు కాబట్టి. అలాంటి ఇంగ్లీష్ మీకు అందిస్తే, అలాంటి ఇంగ్లీష్ మీకు వస్తే, దెన్ యువర్ ఐడెంటిటీ విల్ కమ్ టు యువర్ ఫీట్ మై డియర్స్ అని చెప్పుకుంటూ, మరి ఇలాంటి స్కిల్స్ ఏంది నేర్చుకుంటున్నామో లెట్ us స్టార్ట్ ద క్లాసెస్. మరి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎట్లా, అంటే తెలుగు నుంచి తెలుగును ఉపయోగించుకొని ఇంగ్లీష్ను పట్టుకోవడం ఎట్లా. అందుకే ఒక మాట చెప్తాడు సార్, మాతృభాషలో ప్రావీణ్యం, తెలుగులో ఒక సేయింగ్ ఉంది ఏం సార్ అంటే, మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించలేని వాడు పరభాషలో ప్రావీణ్యం సంపాదించలేడు. ఇఫ్ ఐ డోంట్ గెట్ ద కమాండింగ్ ఓవర్ మై మదర్ టంగ్, ఐ నెవర్ గెట్ ద కమాండింగ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. నా భాష మీద నాకు పట్టు ఉంటే, నా భాషలో నాకు సెన్స్ తెలిస్తే, సెన్సిబిలిటీస్ తెలిస్తే, వేరే భాషలో పల్స్ తెలుసుకోవడం చాలా ఈజీ. అంటే తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనేది లెట్ us ట్రై ఫర్ దిస్. సో నేను ఐ రైట్ సంథింగ్ ఫర్ యూ దర్స్. ఫస్ట్ చూడండి, నేను నేర్చుకోగలను, నేను మాట్లాడగలను, నేను చెయ్యగలను, వారు కొట్టగలరు, జాబ్ మై గుడ్నెస్, వారు జాబ్ కొట్టగలరు, మేము అర్థం చేసుకోగలము, నేను అడగగలను, ఏమైనా అడగగలను, నేను ఏమైనా సాధించగలను. రైట్, సీ దిస్. ఈ స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. నేను నేర్చుకోగలను, నేను మాట్లాడగలను, నేను చేయగలను, వారు జాబ్ కొట్టగలరు, మేము అర్థం చేసుకోగలము, నేను అడగగలను, నేను ఏమైనా సాధించగలను. రైట్. ఇప్పుడు నేను నేర్చుకోగలను, నేను మాట్లాడగలను, నేను చేయగలను, వారు జాబ్ కొట్టగలరు, మేము అర్థం చేసుకోగలము, నేను అడగగలను, నేను ఏమైనా సాధించగలను. ఈ అన్ని స్టేట్మెంట్స్ని మీరు బాగా చూస్తే, ఈ అన్ని స్టేట్మెంట్స్ని మీరు బాగా గమనిస్తే, ఇప్పుడు మనం బాగా గమనిస్తే చూడండి, ఇక్కడ నేను నేర్చుకోగలను. వాట్ ఈస్ ద కామన్ లెటర్స్ దట్ వీ హ్యావ్ హియర్? ఈ అన్ని సెంటెన్స్లో కామన్గా ఏం కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ నేర్చుకోగలను, మాట్లాడగలను, చెయ్యగలను, కొట్టగలను, చేసుకోగలము, అడగగలను, సాధించగలను. చెయ్యగలను, గలను ఈజ్ ద కామన్ వర్డ్. మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలా? ఇలాంటి సెంటెన్స్ను ఇంగ్లీష్లోకి ఎలా తీసుకురావాలా, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి సార్ అంటే, ఒక చిన్న ఫార్ములా రాస్తాం మీకోసం. ఏంటి సార్ అంటే, సబ్జెక్ట్ ప్లస్ క్యాన్ ప్లస్ వర్బ్ అంటారు. ఇలాంటి పనులని ఏం పనులు అంటారు సార్ అంటే, చెయ్యగలిగే పనులు అంటారు. చెయ్యగలిగే పనులు. సో సబ్జెక్ట్ అంటే ఏంటి సార్ అంటే, సబ్జెక్ట్ అంటే వి నో దిస్ వన్ ఇస్ అ కర్త అంటారు, దాన్ని డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటారు. సో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ మనకంటే, ఐ, వి, యూ, దే, హీ, షీ అండ్ ఇట్. దే ఆర్ ద సబ్జెక్ట్స్ వీ హ్యావ్. గాట్ ఇట్? ఐ, వి, a you, a they, a he, a she, it. These are the subjects. Subjects అంటే ఏంటి? కర్త. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే, డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటారు. డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ సబ్జెక్ట్ అంటారు. సో ఫస్ట్ టైం రావాలా? సబ్జెక్ట్ రావాలా. ఐ రిపీట్, సబ్జెక్ట్ కెన్ ప్లస్ వర్బ్. సబ్జెక్ట్ అంటే ఏంటి సార్? దీస్ ఆర్ దస్. నెక్స్ట్ టైం రావాలా? కెన్ రావాలా. నెక్స్ట్ టైం రావాలా? వర్బ్ రావాలా. వర్బ్ అంటే ఏంటి సార్? క్రియ అంటే పని. వర్బ్ వన్నే తీసుకోవాలి, ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఒకటే తీసుకోవాలి. రైట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే, నేను ఈ స్టేట్మెంట్ తీసుకోను, నేను నేర్చుకోగలను. ద స్టేట్మెంట్ ఈస్ నేను నేర్చుకోగలను. సో నేను సబ్జెక్ట్ చెప్పండి. ఐ, నెక్స్ట్ ఏంటి సార్? క్యాన్. నేర్చుకోవడం ఏమంటారు? లెర్న్. ఏం నేర్చుకుంటావు? ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్, అంతే. కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, నేను మాట్లాడగలను. ఐ సబ్జెక్ట్ క్యాన్. మాట్లాడడానికి ఏమంటావు సార్? స్పీక్. ఐ కెన్ స్పీక్. ఏం మాట్లాడతావు సార్ అంటే, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అంటారు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ నేను చెయ్యగలను. నేను ఐ. నెక్స్ట్ టైం క్యాన్ చెప్పాలా మీరు? ఐ కెన్ డూ.
ఐ కెన్ డూ వెరీ వెల్, ఐ కెన్ డూ బెటర్ దాన్ ఎనీ అదర్ గైస్. నెక్స్ట్ చూడండి, వారు జాబ్ కొట్టగలరు. వారు అంటే ఎవరు? దే. చెప్పండి ఇప్పుడు, దే క్యాన్ గెట్ ద జాబ్. కొట్టడాన్ని ఏమంటారు? గెట్. దే కెన్ గెట్ ద జాబ్. వాళ్ళు జాబ్ కూడా మేము అర్థం చేసుకోగలం. మేము ఇన్ ద సెన్స్ వీ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్, నేను అడగగలను. ఐ కెన్ ఆస్క్. అండ్ నేను ఏమైనా సరే ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను అర్థం చేసుకోగలను, ఐ కెన్ అండర్స్టాండ్. నేను అడగగలను, ఐ కెన్ ఆస్క్ యూ. నేను నమ్మగలను, ఐ కెన్ బిలీవ్ యూ. ఐ కెన్ ట్రస్ట్ యూ. అండ్ నేను చేయగలను, ఐ కెన్ డూ. అండ్ నేను మారగలను, ఐ కెన్ చేంజ్. నువ్వు మారగలవు, యూ కెన్ చేంజ్. ఆమె మారగలదు, షీ కెన్ చేంజ్. మీరు మారగలరు, యూ కెన్ చేంజ్. నేను ఏమైనా సాధించగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఇట్స్ పాసిబుల్ బై మీ అంటారు. సో ఏంటి సార్ అంటే సింపుల్ థింగ్. గలను అని వస్తే కెన్ తీసుకోండి. గలను వస్తే కెన్ తీసుకుంటే అయిపోయా. గట్ ఇట్? సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్ దట్ వీ హ్యావ్ హియర్. నెక్స్ట్ ఇంకో మాట చూద్దాం. ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే, నేను నేర్చుకోగలను అన్నా. నేను నేర్చుకోగలను, ఇది నిర్దేశం. ఇప్పుడు నేనేమంటాను సార్ అంటే, ఈ స్టేట్మెంట్ను కొంచెం క్వశ్చన్ చేస్తున్నా. ఏమని? నేర్చుకోగలను అని. నేర్చుకోగలను ఇస్ అ పాజిటివ్ స్టేట్మెంట్. దాన్ని క్వశ్చన్ చేస్తే నేను నేర్చుకోగలనా? చూడండి, నేను దీన్ని నేర్చుకోగలనా? గాట్ ఇట్. నేను నేర్చుకోగలనా? నెక్స్ట్, నేను మాట్లాడగలను. నేను మాట్లాడగలను. దీన్ని క్వశ్చన్ చేస్తే ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని క్వశ్చన్ చేస్తే నేను మాట్లాడగలనా? అంతే. నేను మాట్లాడగలనా? అద్భుతంగా. ఆమె రాగలదు. ఇక్కడికి అద్భుతంగా రాగలదు. ఆమె చాలా బాగా వస్తుంది. దీనికి క్వశ్చన్ చేస్తే ఆమె రాగలదా? వస్తుంది. ఎందుకు రాదు? అద్భుతంగా వస్తుంది. ఆమె రాగలదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాగలదు అన్నప్పుడు షీ కెన్ కమ్ అన్నాం. నేర్చుకోగలను, ఐ కెన్ లెర్న్ అన్నా. నేను మాట్లాడగలను, ఐ కెన్ స్పీక్ అన్నా. ఇప్పుడు నేనేమంటున్నాను సార్ అంటే, నేను నేర్చుకోగలనా? నేను మాట్లాడగలను అంటే పాజిటివ్. దాన్ని క్వశ్చన్ చేస్తే నేను మాట్లాడగలనా? నెక్స్ట్, ఆమె రాగలదు అంటే పాజిటివ్. ఆమె రాగలదా అంటే, ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాల్సి గలనా అని చెప్పేటప్పుడు దీనికి ఫార్ములా ఏంటి సార్ అంటే, సబ్జెక్ట్, ఇంతకుముందు సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వర్బ్ అని చెప్పినాం. అవునా? అద్భుతంగా చెప్పినాం. ఇప్పుడు ఏం చెప్పాలి సార్ అంటే, వర్బ్ 1 తీసుకోవాలి, అంటే ప్రెజెంట్ టెన్స్ వర్బే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్వశ్చనింగ్ తీసుకోవాలి సార్ అంటే ఏం చేయాలి సార్? ఈ సబ్జెక్టు ఇట్లా, ఈ కెన్ ఇట్లా అయిపోయా, క్వశ్చన్ అవుతుంది. అప్పుడు అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఫార్ములా కెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ క్వశ్చన్ మార్క్. విల్ గో ఫర్ ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చెప్పండి, నేను మాట్లాడగలనా? నేను చెప్పండి, క్యాన్ ఐ స్పీక్? నేను మాట్లాడగలనా? కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ లైక్ యూ? నేను ఇలాగ మాట్లాడగలనా? కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఇంగ్లీష్ ఫాస్ట్గా కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్గా మాట్లాడగలనా? దిస్ అ క్వశ్చన్. ఎలా మాట్లాడగలను? ముందర హౌ పెట్టు. హౌ కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ లైక్ యూ? దస్ వన్. ఎప్పుడు మాట్లాడగలను? హౌ ప్లేస్లో వెన్ పెట్టు, మొత్తం పెట్టండి. వెన్ కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ లైక్ యూ? ఎక్కడ మాట్లాడగలను సార్ నీలాగా? అసలు కానీ కావట్లేదు. వేర్ కెన్ ఐ స్పీక్ లైక్ యూ? అట్లనే చూడండి, నేను నేర్చుకోగలను అన్న. వాట్ ఇస్ దిస్? నేను నేర్చుకోగలను అంటే ఐ కెన్ లెర్న్ అన్న. నేను నేర్చుకోగలను అంటే ఐ కెన్ లెర్న్. నేను నేర్చుకోగలనా అంటే ఏమిటలా? ఫస్ట్ టైం అలా కెన్ ఐ లెర్న్? క్వశ్చన్ మార్క్. ఇది ఇట్లా, అదే అట్లా. కెన్ ఐ లెర్న్? ఎట్లా నేర్చుకోగలను సార్ మీరు లేకుండా? హౌ కెన్ ఐ లెర్న్ వితౌట్ యూ సార్? మీరు లేకుండా ఎట్లా మాట్లాడగలను? దట్స్ వెరీ సింపుల్. చూడండి, నేను మాట్లాడగలను అంటే ఐ కెన్ స్పీక్. నేను మాట్లాడగలను అంటే ఐ కెన్ స్పీక్. నేను మాట్లాడగలనా అంటే కెన్ ఐ స్పీక్? బోత్ ఆర్ సేమ్, రైట్? దిస్ ఇస్ దట్. అంటే ఇప్పుడు మనం ఏం సార్ అంటే, గలను అని వస్తే కెన్ తీసుకుంటాం. దాన్ని క్వశ్చనింగ్ చేయాలంటే కెన్ ఐ కెన్ కాస్త ఇట్లా పోవాలి. కెన్ ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలనా? కెన్ ఐ గో?
నేను రాగలను, ఐ కెన్ కమ్. రాగలనా అంటే కెన్ ఐ కమ్. గాట్ ఇట్స్ సింపుల్ థింగ్. అంటే ఈ సబ్జెక్టు అండ్ సబ్జెక్ట్ ప్లస్ ఈ హెల్పింగ్ వర్బ్ ఈ రెండింటిని ఏం చేయాల్సారంటే చేంజ్ చేసుకోవాలి. ఐ కెన్ గో, కెన్ ఐ గో. ఐ కెన్ స్పీక్, కెన్ ఐ స్పీక్. ఐ కెన్ డూ, కెన్ ఐ డూ. ఐ కెన్ అండర్స్టాండ్, కెన్ ఐ అండర్స్టాండ్. ఐ కెన్ చేంజ్, కెన్ ఐ చేంజ్. దట్స్ ఇట్. అలా పాజిటివ్ నెగిటివ్ అయిపోతుంది. గాట్ ఇట్. నెక్స్ట్, ఇప్పుడు నేను నేర్చుకోగలను అంటే ఏమన్నాను? నేను నేర్చుకోగలను అంటే ఐ కెన్ లెర్న్. దీన్ని కంప్లీట్గా నెగిటివ్ చేయాలి. నేర్చుకోగలను ఆపోజిట్ ఏంటి? నేర్చుకోలేను. నాతో కాదు అసలు. నేను నేర్చుకోలేను, నేను నేర్చుకోలేను. నేను రాలేను, నేను చెప్పలేను, చెప్పలేను. నేను చెయ్యలేను, నేను చెయ్యలేను. మీరు సాధించలేరు, మీరు సాధించలేరు. ఈ స్టేట్మెంట్ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ నేను నేర్చుకోలేను, నేను రాలేను, నేను చెప్పలేను, నేను చేయలేను, మీరు సాధించలేరు. అన్ని స్టేట్మెంట్లు చూస్తే కామన్గా మళ్ళీ ఒకటి కనపడుతుంది. ఏం కనపడుతుంది మీకు? చెయ్యలేను, లేను, 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 లేను. చెయ్యలేని పనులు, దాన్నే చేతగాని పనులు అంటారు. చెయ్యలేని పనులు చెప్పేటప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేయాల్సిన అవసరం లేదా. ఇంతకుముందు సబ్జెక్ట్ కెన్ తీసుకున్నామా, తర్వాత వర్బ్ తీసుకున్నామా. ఇప్పుడు చెయ్యలేని పనులు వచ్చేసరికి ఏం చేయాలి సార్ అంటే ఈ కెన్కి నాట్ యాడ్ చేయండి, అంతే. ఇదే ఫార్ములా. చెయ్యలేని పనులు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే నాట్ ఒక్కటి యాడ్ చేస్తే చెప్పండి. ఇప్పుడు చూడండి, నేను నేర్చుకోలేను, ఐ కెన్ నాట్ లెర్న్. నేను రాలేను, ఐ కెన్ నాట్ కమ్. దాన్ని షార్ట్లో చెప్పాల్సిందంటే ఐ కాంట్ కమ్ అంటారు. ఐ కెన్ నాట్ని షార్ట్లో ఐ కాంట్. నెక్స్ట్, నేను చెప్పలేను, ఐ కాంట్ టెల్ యూ. నేను చేయలేను, ఐ కాంట్ డూ ఇట్. నేను మీరు యూ కాంట్ డూ ఇట్, ఆర్ యూ కాంట్ గెట్ ఇట్ అంటారా, లేదు యూ కాంట్ పాసిబిలిటీ అంటారు. యూ కాంట్. సో ఇప్పుడు నేను అర్థం మీరు అర్థం చేసుకోలేరు. మీతో ప్రాబ్లం ఇదే, మీరు అర్థం చేసుకోలేరు, లేరు అనే సేమ్ రావాలా, కెనాట్. తీసుకోండి. ఇప్పుడు మీరు యూ కెన్ నాట్ అండర్స్టాండ్. దిస్ ఈస్ దట్. సింపుల్గా ఏం సార్ అంటే చెయ్యగలను వస్తే కెన్ తీసుకోండి. చెయ్యగలనా, కెన్ ఐ డూ. చేయలేను, ఐ కెనాట్. ఇప్పుడు చెప్పండి, గలను వస్తే కెన్ను, చెయ్యలేను వస్తే కెనాట్. ఇప్పుడు తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతి ఇది. తెలుగు బాగా కొంచెం పల్స్ తెలిస్తే తెలుగులో దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలా. సో ఇక్కడ మనకి భయంకరమైన బీభత్సమైన గ్రామర్ అవసరం లేదు, బీభత్సమైన డెప్త్ అవసరం లేదు, బీభత్సమైన కమాండింగ్ అవసరం లేదు. ఏం తెలియాలి సార్ అంటే తెలియాల్సింది వర్బులు బాగా తెలియాలి. వర్బ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద గ్రామర్ అంటారు. గ్రామరు బాగా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా రావాలంటే వర్బ్లో ఎంత విపరీతంగా తెలిస్తే అంత అద్భుతంగా మాట్లాడవచ్చు. రైట్. ఇలా క్లాసెస్ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం, లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు అంటారు. తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతి ఇది. అండ్ ఇలాంటి క్లాసెస్ we will conduct and we will do something by this. Thank you for listening all the guys. Thank you. Thanks a lot. This is Mr. Mahesh. Bye-bye.